ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు నిరసన చేపట్టారు. పాత గాజువాక కూడలి నుంచి కొత్త గాజువాక వరకు ర్యాలీ తీశారు. 100 మంది కార్మికుల రోడ్డుపైకి వచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నవంబర్ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో పర్యటనలో ప్రధాని ప్రైవేటీకరణను నిలిపేస్తున్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామంటున్నారు కార్మిక సంఘ నేతలు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరం అవుతోందని మండిపడ్డారు. మోడీ గారు రేపు విశాఖపట్నం వస్తున్న సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతూ సేల్లో విలీనం చేస్తామని ప్రకటన చేయాలా. రెండోది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పత్తి తీయాలా. మూడోది, గత 4 మాసాలుగా కార్మికులకు జీతాలు ఇవ్వకుండా యాజమాన్యం ప్రభుత్వం కలిసి సుమారు 1000 కోట్లు డిపాజిట్లు చేసుకున్నారు. ఇది భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడా జరగదు. కార్మికులకి ఇవ్వాల్సిన కూలి ఇవ్వకుండా డిపాజిట్లు చేసుకుని పైశాచిక ఆనందం పొందడం అనేది ఈ ప్రభుత్వానికి చెల్లింది. రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని 4 లేబర్ కోట్లు ఏవైతే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందో దీన్ని వ్యతిరేకించాలని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎంపీలు వ్యతిరేకించాలని, కార్మిక చట్టాలను బలంగా అమలు చేయాలని కోరుతూ ఈ మహాప్రదర్శన జరుగుతూ ఉంది. ఎన్నికల ముందు మేము ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా గాజువాక్ వచ్చి ఈ స్టీల్ ప్లాంట్ మాకు కాపాడుతామని చెప్పి మీరు బహిరంగంలో చెప్పిన తర్వాత ఈరోజు ఉత్తరాంధ్రలో భారీ మెజార్టీ టీడీపీకి ఇచ్చారు, ఈ కూటమికి. కానీ 5 నెలల్లో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎటువంటి చర్య తీసుకోపోగా ఉన్న బ్లాస్ట్ మైనస్ మూసేశారు, కార్మికులు జీతాలు ఆపేశారు, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు బయట పంపించారు. అలాగే 2,000 మంది వీరస్ పంపిస్తాం. అంటే స్టీల్ ప్లాంట్ మూసేద్దామా, లేకపోతే ఎవరికైనా 3 లక్షల కోట్ల ఆస్తిని ఎవరికో కేంద్ర ప్రభుత్వం అమ్ముతుంటే మీరు సపోర్ట్ చేస్తున్నారని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. ఇది చాలా మంచి అవకాశం. గతంలో ఎప్పుడు అటువంటి పరిస్థితి రాలేదు. అందువల్ల ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు. వీరందరూ కూడా అవసరం అనుకుంటే మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడకపోతే మేము మీ మద్దతు కూడా ఉపసంహరించుకున్నటువంటి ప్రకటన చేయగలిగితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవితవ్యం చాలా బాగుంటుంది. ఆ విషయంలో ప్రధానమంత్రి గారి చేత స్పష్టమైన ప్రకటన చేయించి విశాఖకు మైన్స్ లేవు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని శైలిలో కలుపుతామని, ఈ కర్మాగారం ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని, అలాగే బ్యాలెన్స్ ఉండిపోయి నిర్వాహకులకు ఉపాధి కల్పిస్తామని, కార్మిక వర్గం వేధింపులు లేకుండా చేస్తామని ప్రకటన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. సార్వత్రిక ఎన్నికల ముందు వారు ఇచ్చిన హామీని విస్మరించారు. ఈ రోజు వరకు కూడా 5 నెలలు జరుగుతున్న 5 నెలల కాలంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గత 3.5 సంవత్సరాల కంటే అధోగతి పాలైపోయింది. కార్మికుల జీతాలు ఇవ్వట్లేదు, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు లేవు, ఉద్యోగుల జీతాలు లేవు, సిఎస్ఎఫ్ వాళ్ళ జీతాలు లేవు, హోంగార్డుల జీతాలు లేవు. మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వ్యవస్థని స్తంభింపజేసి భయభ్రాంతులకు గురి చేసి కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూడడం అన్నది దుర్మార్గం. ఎప్పటికైనా సరే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి దీనిపై గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, త్వరితగతిన ఉద్యోగుల జీతాలు పెంచాలి. రేపు 29న ప్రధాని విశాఖ నగరానికి 3వసారి వస్తున్నారు కాబట్టి ఈసారి అయినా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తాం, అలాగే శైలిలో విలీనం చేస్తామని చెప్పవలసిన అవసరం ఉంది.